శ్రీ గురుభ్యో నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవ మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. ఆపదామపహర్తారం దాతారం సరసంతాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వాగర్థ ప్రతిపత్తే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరో. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరం. నారాయణ నమస్కృత్యం నరజయ నరోత్తమ దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అపార కరుణాసింధం జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాను. శ్రీ గురుభ్యో నమః. వచనశ్రీ స్కాంద మహాపురాణం పార్ట్ 2 ఎపిసోడు ఇవాళ 84 చెప్పుకోవాలి. 83లో ఏం చెప్పుకున్నామంటే, నీ దుష్టులను అనుమతించిన నీ తమ్ముడు సుకర్ణుడు అనేవాడు కూడా మనుషుడు కాగలడు. అక్కడ దాకా చెప్పుకున్నాం. ఇప్పుడు 84 ఎపిసోడ్ చెప్పుకుందాం. కంటిన్యూషన్. ఈతడు సాక్షాత్తుగా ఈ పని చేయలేదు కాబట్టి ఈతనికి మానుషత్వమే, వేతాళత్వం రాదు. విజ్ఞప్తి కౌతుకుడు అనే పేరు గల విద్యాధరాధిపుని ఈ కనిష్ఠుడు చూచిన వెంటనే శాప విముక్తుడు కాగలడు. కానీ మహాపాపకర్మకు కర్తవైన నీవు మనుష్య జన్మను పొంది లోకములో చిరకాలము తిరగగలవు అని విద్యాధరసుతులను చెప్పించి గాలవుడు తన ఆశ్రమంకు వెళ్ళాను. జరిగిన దానికి సుదర్శన సుకర్ణులు దుఃఖార్తులై చాలా విచారించి ఏమి చేయవలనో నిశ్చయించుకుని యమునా తీరంలో నివసించు గోవిందస్వామి అనువాని బ్రాహ్మణుని శీలవంతుని తండ్రిగా భావించుకుని తమ రూపములను వదిలి అతని కుమారులుగా జన్మించారు. సుదర్శనుడు విజయునిగా, సుకర్ణుడు అశోకదత్తునిగా జన్మించారు. వారు క్రమంగా యవ్వనవంతులైరి. ఈ కాలంలోనే యమునా తీరమునందు 12 సంవత్సరములు దుర్భిక్షం ఏర్పడింది. అందుచేత వారు కాశీనగరంలో బయలుదేరి వారు ప్రయాగ చేరి మహావటము అను పుణ్యప్రదమైన దాన్ని చూచి దాని ఎదుట కపాలమాలాభరణమాగల యతిని చూచిరి. వారికి ఆ యతి ఆశీర్వాదం పలికెను. అతను గోవిందస్వామితో, ఓ బ్రాహ్మణోత్తమ, నీ పెద్ద కుమారుతో నీకు త్వరలో వియోగము కలుగబోతున్నది అని చెప్పాను. ఇది విని సాయం సంధ్య పూర్తి చేసుకుని భార్యాపుత్రులతో ఆ రాత్రి శూన్యమైన దేవాలయంలో వసించిరి. విజయదత్తుడు శీతజ్వరముతో బాధపడుతూ తండ్రిని గట్టిగా కౌగిలించుకున్నాను. అతని తెలిబా తొలగకపోవడం చేత తన తండ్రితో త్వరగా అగ్ని తెమ్మనను. ఇది విని తండ్రి అంతటా వెతికి అగ్ని లభించకపోవడచ్చే రాత్రి కారణంగా అందరూ నిద్రపూర్వ మునిగి అగ్నిని ఇచ్చట్లేదు అని విజయదత్తునకు తెలిపాను. తండ్రి తనతో అబద్ధం చెప్పితివి అని నిష్ఠురముగా పలికాను. అప్పుడు నేను అబద్ధం చెప్పట్లేదు అని తండ్రి చెప్పాను. అప్పుడు తండ్రి దూరంగా మండుతున్న చితాకిని తెమ్ము అనను. ఇది విని తండ్రి అతనితో, ఇది అమంగళమైనది, దీన్ని తాకరాదు, అందువల్ల నీ ఆయువు క్షీణించును అని తలచితుని అన్నాను. కానీ విజయదత్తుడు ఆ తెలిబాధ భరించలేక ఆ చితాగ్ని తెమ్మని తండ్రిని బలవంత పెట్టాను. పుత్ర స్నేహం అతిగా కలవాడై ఆ చితాగ్నిని తెచ్చుటకు గోవిందస్వామి శ్మశానమునకు వెళ్ళాను. గోవిందస్వామి చితాగ్ని తెచ్చుటకు వెళ్ళగా వేగంగా విజయదత్తుడు కూడా అట్లు పోతున్న తండ్రిని అనుసరించను. వేడిని సమీపించి ఎముకలతో నిండిన చితాగ్నిని కౌగిలించుకున్నట్లు ఉద్వేగంతో కూడి మెల్లగా ఊరట పొందాను. అతడు తండ్రితో, ఆ చుట్టూ గుండ్రంగా ఉన్నది ఏమిటి అని అడగగా ఆ బ్రాహ్మణోత్తముడు విజయదత్తునితో, అగ్నిజ్వాలతో వలయంతో గుండ్రంగా ఉన్నది కపాలము, మన బొడ్డు కింద కొవ్వు అంటే కేకనాటి ఎముక మాంసములతో కూడినది అని చెప్పాను. కపాలము అని బ్రాహ్మణ కుమారుడు విని కట్ట చివరతో దానిని కొట్టాను. అది పగిలి పైకి వచ్చి తనతో వసతో అతని ముఖము తడిసిపోయింది. తన ముఖముపై పడిన రక్తాన్ని నాలుగుతో చప్పరించుతూ దానిని ఆస్వాదించి ఆ కపాలను తీసుకుని అతి భయంకరమైన వేతాళుగా మారాను. ఆ రాత్రి తీక్ష్ణమైన కోరగలవాడై తండ్రిని చంపబోనంతలో అట్టి సాహసం చేయవద్దని ఆకాశంలో ఒక వాక్కు వినిపించాను. అప్పుడు అతడి తండ్రిని వదిలి ఆకాశమునందు ప్రవేశించి అతడి గల వేతాళులతో కూడాను. ఆ వేతాళులు ఇతను చూచి అందరూ కపాల స్ఫోటనం చేసి ఇతని కపాల స్ఫోటుడు అన్న పేరుతో పిలవసాగిరి.
వేతాల రాజు నరాస్తిభూషణుడు ఇతనిని సేనాపతిగా చేశాను. నరాస్తిభూషణుడు గంధర్వునితో యుద్ధంలో చంపబడిన తర్వాత ఈ కపాల స్ఫోటుడు ఆ పదవిని పొందాను. విద్యాధరుడు కొడుకు సుదర్శనుడు మొదట మనుషుడై మహర్షి శాపం వలన ఆ తర్వాత వేతాళత్వం పొంది క్రమముగా వేతాళపతి అయ్యాను. వేతాళతీర్థ ప్రశంస సుదర్శన సుకర్ణ శాప విమోక్షణం. ఆ తర్వాత ఆ బ్రాహ్మణుడు తెల్లవారుజామున పుత్రశోకంతో పీడింపబడుతూ అశోకదత్తునితో భార్యతో కూడి దుఃఖించడం ఆరంభించింది. ఏడ్చుతున్న గోవిందస్వామిని చూచి సముద్రదత్తుడు అన్న వ్యాపారి తన ఇంటికి తీసుకుని వెళ్ళాను. అతడిని ఓదార్చి తన ధనమునకు రక్షకుడుగా నియమించాను. అశోకదత్తుడు అన్న ఆ బ్రాహ్మణుడు రెండవ కుమారుడు శాస్త్రములందును విజ్ఞానవంతుడయ్యను. విద్యలను పొంది బ్రాహ్మణ కుమారుడు నగరంలో ప్రఖ్యాతుడయ్యను. ఈ మధ్యకాలంలో ప్రతాపముకుటుడు అను రాజు దగ్గరకు కాశీదేశంలో ఒక మల్లుడు వచ్చాను. ఆ రాజు ఈ మల్లుని జయించుటకు ద్విజపుత్రుని తన భటుల ద్వారా పిలిపించి, నీవు ఈ మల్లుని జయించినతో నీవు ఏది కోరినచో అదంతయు ఇచ్చేదను అనగా విని ఆ మహామల్లుని కొట్టాను. అప్పుడు ఆ మల్లుడు వెంటనే కన్నులు తేలవేశాను. దేవతలు కూడా చేయలేని పనివి బ్రాహ్మణ కుమారుడు చేటు చూచి ప్రసన్న హృదయుడై ప్రతాపముకుడు అతనికి బహుధనమును గ్రామములను ఇచ్చి సమీపంలో ఉంచుకొనెను. ఆ మహారాజు బ్రాహ్మణ కుమారునితో కలిసి సంధ్యాకాలమునందు గుర్రం మీద నిర్జన ప్రదేశంలో తిరుగుతూ సమీపంలో దీనముగా పలుకుతున్న మాటలు విను. అవి ఈ విధముగా ఉన్నది. రాజా, నేను చాలా చిన్న తప్పు చేస్తుని, అది కూడా శత్రు ప్రేరణ వల్లనే. ఒకసారే దయలేని నీ దండపాడు నన్ను శూలమందు ఉంచినాడు. శూలమందు జీవించడిది 4వ రోజు. దుష్కర్మ చేసిన వారి ప్రాణము సుఖముగా పోవు. నాకు దప్పిక అగుతున్నది, దాన్ని వారించుము. ఆ దీనమైన మాటలను విని రాజు బ్రాహ్మణపుత్రునితో, నీవు దప్పికతో ఉన్న వీనికి నీటినిమ్ము అని ఆదేశించాను. అది విని బ్రాహ్మణ కుమారుడు కలశమును నీటితో నింపి తెచ్చుటకు వెళ్ళాను. భూతవేతాళములతో నిండిన శ్మశానమునకు వచ్చి శూలమునందున్న వ్యక్తి భార్యను చూచి, నీవు ఎవరవు అని అడిగాను. ఆమె అతనితో, నేను ఇతని భార్యను. మాటిమాటికి శూలప్రాతంపై ఎత్తిన తలగల మరణించుటకు సిద్ధంగా ఉన్న ప్రాణనాయకులకు కిందన్న నేను నీరు త్రాగించుటకు అసమర్థురాలను. ఇది నన్ను బాధించుతున్నది అనగా విని దయగల అశోకదత్తుడు ఆ సమయానికి తగినట్లు ఆ వధువుతో ఇట్లను, ఓ తల్లి, నీవు నా భుజములపై ఎక్కి ఇతనికి చల్లని నీటిని త్రాగించు. ఆమె అట్లే అని పలికి శరీరం వచ్చిన ఆ పురుషుని భుజమును ఆ యువతి పాదములతో ఆరోహించినది. అదే బ్రాహ్మణ కుమారుడుకు అత్తగా పడుతున్న రక్తము చూచాను. వెంటనే అతడు ఆమెను చూచి, ఇది ఏమి అని చూడగా ఆమె దాన్ని తినడం చూచిన బ్రాహ్మణ కుమారుడు అశోకదత్తుడు నూపురముతో కూడిన ఆమె పాదమును పట్టుకున్నాను. రత్నముతో కట్టబడిన నూపురమును వదిలి ఆమె వెళ్ళిపోయింది. అశోకదత్తుడు ఆ శ్మశానము నుండి రాజు సమీపమును వెళ్ళాను. శ్మశాన వృత్తాంతము అంతయు రాజుకు నివేదించను. ఆ వీరచరితమును విని రాజు మదనలేఖను తన పేరుగల తన కుమార్తెని ఇచ్చాను. కొంతకాలం పిదప రాజు మరొక నూపురమును పొందురేట్లు అని ఆలోచిస్తున్న విషయమును అశోకదత్తుడు తెలుసుకుని ఒక నిశ్చయమునకు వచ్చాను. శ్మశానంకు వెళ్ళి మహామాంసము నమ్ముతున్న ఎడల రాక్షస వేతాల పిశాచాదులు అందరినీ మంత్రములతో ఆహ్వానించుతుండిన ఆ రాక్షసు కూడా రాగలదు. వచ్చిన ఆమెను బలవంతంగా పట్టుకుని ఆ నూపురమును తీసుకుందును అని మనసులో నిశ్చయించుకుని శ్మశానమునకు వెళ్ళాను. రాక్షస కన్య వచ్చినది. మాంసం భక్షింపవలెనను ఆసక్తితో వచ్చినది. వెతుకుతున్న బ్రాహ్మణుడు ఆ రాక్షసుని చూచి, ఈమెను ఇంతకు ముందే చూచి అనే జ్ఞాపకాన్ని పొందాను. నాకు ఆ రెండవ నూపురమును కూడా ఇమ్ము అని అనగా ఆమె సంతోషపడి, ఓ వీరశ్రేష్ఠ, నా రెండవ నూపురమును కూడా తీసుకొను అని అనసు ఆ బ్రాహ్మణునికి ఇచ్చాను. విద్యుత్ కేసి అన్న పేరు గల రాక్షస చేత ఇవ్వబడిన విద్యుత్ ప్రభ అన్న పేరు గల ఆమె కుమార్తెను ప్రేయసిగా పొంది బ్రాహ్మణుడు ఆనందపడి, విద్యుత్ కేసి తన అల్లులకు బంగారు
తామర పువ్వును కూడా ఇచ్చినది. అప్పుడు అతను విద్యుత్ ప్రభతో కలిసి రాజు దగ్గరకు వచ్చాను. తరువాత ప్రతాపముకుడు నూపురము లభించడం వలన ఆనందపడి శౌర్య ధైర్యములతో కూడా బ్రాహ్మణ కుమారుని ప్రశంసించాను. తర్వాత విప్రుడు ఏకాంతమున తన ప్రియురాలైన విద్యుత్ ప్రభతో, మీ అమ్మకు హేమాంబుజము ఎట్లు లభించినది? దీనితో సమానమైన మరి కొన్ని ఎట్లు లభించగలవు అనగా, తన భర్తతో విద్యుత్ ప్రభ రహస్యంగా కపాల విస్ఫోటుడైన వాడు వేతాళకు రాజు అతనికి బంగారు తామరలు గల దివ్యమైన సరస్సు గలదు. మీ అత్తయ్యన మా తల్లి జలక్రీడలు ఆడుతూ దానిని తీసుకొచ్చినది. ఇది విని ఆ విప్రుడు విద్యుత్ ప్రభతో కలిసి అచ్చటికి వెళ్ళాను. ఆ బ్రాహ్మణ కుమారుడు కొలనులోని బంగారు తామరలను తీసుకున్నంతనే దాన్ని రక్షించుకుంటున్న వేతాళులు అతనిని పైకెత్తిరి. కానీ వారందరినీ అతడు చంపేశాను. అప్పుడు వేతాళపతిని స్వయంగా వచ్చిన కపాలస్ఫుట్ని చంపుటకు ప్రయత్నించగా మహాతేజులను పేరుగల విద్యాధరపతి వచ్చి విమానంలో ఉండి ఇట్లు విజ్ఞప్తి చేశాను. ఓ బ్రాహ్మణ, అశోకదత్త, సాహసం చేయవద్దు అనుకున్న విద్యాధరపతిని ఆకాశంలో బ్రాహ్మణ కుమారుడు చూశాను. వెంటనే బ్రాహ్మణ కుమారుడు శాపం నుండి విముక్తులయ్యాను. అతడు మనిషి రూపం వదిలి దివ్య రూపమును పొందాను. విమానమును అధిరోహించి దివ్య ఆభరణములతో అలంకరించబడి అనుకరణతో చెప్పవలనే కుతూహలంతో ఉండగా విద్యాధరపతి, సుకర్ణ, ఇతడిని అన్న గాలవముని శాపం వలన వేతాళుడైనాడు. మునికంజను ముట్టిన పాపి. ఆ పాపమును అనుమతించిన నిన్ను కూడా శపించినాడు. నీ అల్ప పాపమునకైన శాపము నా దర్శనముతో పోనని ఆ ఋషి అనెను. కానీ అతనికి శాపాంతరమునకు కల్పించలేదు. అందుచేత శాపముక్తులైన నీవు స్వర్గమును అధిరోహించుము అనగా, సుకర్ణుడు విద్యాధరపతితో, నాకంటే పెద్ద అయిన సోదరుడు లేకుండా అన్ని భోగములతో కూడి స్వర్గమునకు పోవుటకు నాకు ఇష్టం లేదు. మా అన్నకు శాపాంతరము శాపార్థం వచ్చు విధములు చెప్పుము అని అనగా, విద్యాధరపతి అతనితో, చెప్పే సత్యము కానీ ఈ శాపమును ఇతరులు ఎవరినూ నివారింపలేరు. అయినను చాలా రహస్యమైన ఒక విషయమును నీకు ఇప్పుడు చెప్పేదను. బ్రహ్మ సనకాదిములకు ఇతరులో చెప్పినది. సర్వతీర్థములకు ఆశ్రయమైన పుణ్యప్రదమైన దక్షిణ సముద్రము ఒడ్డున చక్రతీర్థ సమీపంలో గొప్ప తీర్థం ఉన్నది. మహాపాతక సమూహములు కూడా దాన్ని దర్శించగానే క్షణములను నశించగలవు. కనుక మీ సోదరుడు అతడు స్నానం చేసిన యెడల గాలశాపం వలన వచ్చిన వేదాలత్వము తప్పక వదిలిపెట్టును అని చెప్పగా, సుకర్ణుడు ఆ మాటలను విని వేతాళుడు అన్నతో కూడి దక్షిణ సముద్ర తీరములకు త్వరగా చేరుకొనెను. ఇక్కడితో ఎపిసోడ్కి విరామం ఇద్దాం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి. వినుడు వినుడు శ్రోతలారా, మహాభారత కథలు మన మనుగడ కోసం అందించిన కథలు. శూరులు, ధీరులు, వీరుల చరితలు, మన కృష్ణయ్య బోధించిన బోధలు. ఎంత విన్నా తరగని చెరగని మరువలేని మన భారతం, మహాభారతం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.